ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేళ్లలోని వాక్యము. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును. లూకా సువార్త 1వ అధ్యాయము 45వ వచనము. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనము. ఈ విషయాలు నీ కళ్ళెదుట జరుగుతాయి. ఎదురు చూసిన మనసా, నువ్వు కోరుకున్నవి, ఆశతో అంటిపెట్టుకొని కనిపెట్టినవి జరుగుతాయని దేవుడో మాట ఇచ్చినవి మనసుకు తెలుసు సందేహం వలదని. మాట ఇస్తే చాలు, జరిగినట్టే అవి. ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి. అలసిన మనసా, విశ్రమించు దేవుని వడిలో. ఆయన రెక్కల నీడలో హాయిగా పవళించు. ఎదురు చూసే కళ్ళు దేవుణ్ణే చూడాలి. నీ భారాన్ని ఆయన మీద వేస్తే నీకు ఆనందమే మిగలాలి. ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి. వేసారిన మనసా, ప్రార్థించు, సంతోషించు. రోజంతా మబ్బు కమ్మి వాన కురిసి వేధించినా సంజ పొద్దు వాలేసరికి గుడిగంటలు మోగుతాయి. అనుమానపు పొగమంచు రాత్రిపై తెర కప్పితే మినుకుమనే తారల్ని చూపుతుంది విశ్వాసం. ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి. నమ్మిన మనసా, దేవుడు చెప్పాడు నీకు. విశ్వాసం, నిరీక్షణ లేచి రెక్కలు దులుపుకొని పసిడి కిరణాల రవివైపు రివ్వున ఎగిరిపోని. గులాబీ ఉదయపు ద్వారాలు పిలిచినై. రాత్రిలో కనబడని సంతోషాలు కనబడినై. దారులన్నీ మూసుకుపోయినా మనకి వచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా ఎదురు చూడాలి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము.